హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ శనగపప్పు మసాలా కర్రీ అండి. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. ఇలా రోటీలకు కానీ, పుల్కాలకు కానీ, చపాతీకి, పూరికి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారా కర్రీ ఎంత బాగా వచ్చిందో? ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఇలా ఒక గ్లాసు శనగపప్పుని తీసుకున్నానండి. చిన్న టీ గ్లాస్ అంతా శనగపప్పుని ఒక 2 సార్లు మంచిగా శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టాలండి. అప్పుడు తొందరగా ఉడుకుతుంది. ఒకవేళ టైం లేదు అని అనుకుంటే కుక్కర్లోనే కాబట్టి వండేది తొందరగానే ఉడుకుతుందండి. ఒకసారి కొంచెం సేపు నానబెట్టుకుంటే ఏంటంటే మంచిగా తొందరగా ఉడికిపోతుందండి ఈ పప్పు అనేది. ఇది నానబెట్టేసాం కదా, పక్కన పెట్టేద్దాము. ఇక మసాలాకు ఏమేమి కావాలో చూసేద్దామండి. ఇక మసాలాను ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక స్పూను ధనియాలు ఇలా మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసాను. అలాగే పల్లీలను కూడా వేయించుకోవాలండి. నేను వేయించిన పల్లీలు ఉన్నాయి, అందుకని అవి వేసేసాను. అలాగే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలండి. తర్వాత ఒక 3 లవంగాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసేసానండి. వీటిని కొంచెం చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాము. వాటిని పక్కన పెట్టేసాను. కుక్కర్లో వండుతున్నానండి, ఎందుకంటే తొందరగా అయిపోతుంది అనమాట. మనకి ఈ రెసిపీ 10 నిమిషాల్లో అయిపోతుందండి, అందుకని కుక్కర్లో వండేసాను. స్టవ్ వెలిగించుకొని ఇలా కుక్కర్ పెట్టుకొని ఆ గిన్నె కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా వేడైనాక ఒక 4 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేశానండి. వాటిని వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం కల్లమాకు, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఒక్కసారి ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసామంటే ఆనియన్ తొందరగా మగ్గిపోతాయండి. ఈ రెసిపీకి ఆనియన్ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. పచ్చిగా ఉన్నాయంటే అస్సలు బాగోవండి, అందుకని వేయించుకుందాము. ఆనియన్ వేగే లోపల మనం ఇక్కడ మసాలాని మిక్సీ పట్టేసుకుందాము. మసాలాలోకి కూడా ఒక టమాటాని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసానండి. అలాగే 3 ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుందాము. కొన్ని వాటర్ పడతాయండి, టమాటా ఒకటి వేసాం కదా. తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచేసుకుందాము. చూసారు కదా ఆనియన్ కలర్ చేంజ్ అవుతూ ఉందండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసుకొని ఈ రెండింటిని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. అలాగే ఇంట్లో ఏ కర్రీ అంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ ఇలా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఆ కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మంచిగా అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా. అవి వేగిన తర్వాత ఇలా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి. 1 నిమిషం పాటు పేస్ట్ అంతా కూడా మంచిగా వేగాలండి. అప్పుడే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచిగా అవుతాయి. చూడండి ఇలా సైడ్కి కొంచెం ఆయిల్ వస్తూ ఉంది కదా. ఇప్పుడు పేస్ట్ మొత్తం మంచిగా వేగిపోయిందండి మసాలా. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుందాము. నేనైతే 2 స్పూన్ల కారం వేసేసానండి. వీటిని కూడా కారం కూడా ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఎందుకంటే కారం కూడా స్మెల్ వస్తుంది కదా, అందుకోసమని 1 నిమిషం పాటు అలా మగ్గనించామంటే కారం కూడా మంచిగా వేగిపోతుంది. చూడండి సైడ్లో నుంచి ఆయిల్ వస్తుంది కదా. ఇలా కారం కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా పప్పు, నేనైతే 1 గంట పాటు నానబెట్టానండి. మీకు టైం లేదనుకుంటే కడిగేసి డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వాటర్ ఏమీ లేకుండా పప్పు అంతా తీసేసుకొని
మన ఇందులోకి వేసేసుకోవాలండి. కర్రీలోకి వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే పప్పుకి కూడా మసాలా, ఈ ఉప్పు, కారం అంతా పట్టాలి కాబట్టి ఒక్కసారి కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి కొంచెం సేపు మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందామండి. ఈ రెసిపీ కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకోసము గ్రేవీని కూడా కొంచెం చూసుకొని వేసుకోండి. చూడండి, ఇలా మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత నేను మటుకు 1 గ్లాస్ వరకు వాటర్ వేసానండి. వాటర్ వేసి ఇలా మంచిగా కలిపి మనం కుక్కర్ది మూత పెట్టేసి నానబెట్టుకుంటేనేమో 1-2 విజిల్స్ రానివ్వండి. నానబెట్టలేము అనుకుంటే 3 విజిల్స్ వస్తే పప్పు మంచిగా ఉడికిపోతుందండి. చూడండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన ఐప్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. చూసారు కదా, శనగపప్పు మసాలా కర్రీ ఎంత బాగా వచ్చిందో. రోటీస్కి అయితే చాలా బాగుంటుందండి. రైస్ కన్నా కూడా చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, అందరూ కూడా ఇష్టంగా తింటారండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.